నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిక్తో బాధపడుతున్నారు. అయితే ఈ డయాబెటిక్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాబెటిక్ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద అవగాహన కార్యక్రమంలో మనతో పాటు మాట్లాడటానుకున్నారు డాక్టర్ సిహెచ్ సందీప్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, సిసి ష్రాఫ్ హాస్పిటల్స్ బర్కాత్పురం నుంచి. నమస్తే అండి. నమస్తే. అలాగే డాక్టర్ పి వంశీకృష్ణ గారు ఉన్నారు, లీలా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. అలాగే డాక్టర్ కృష్ణకుమార్ తాళ్ళూరి గారు ఉన్నారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడదాం. రైట్, ముందుగా మన భారతదేశం లాంటి దేశంలో, ఒక మంచి పెద్ద దేశం అనుకోవచ్చు, అటువంటి దేశంలో హెల్దీ డైట్ తీసుకునే విషయంలో లోపం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు మీరు? మన దేశంలో, భారతదేశంలో హెల్దీ డైట్ అనేది ఒక ఛాలెంజ్. బికాజ్ మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ బికాజ్ ఆఫ్ పవర్టీ అంటే పేదధనం, నెక్స్ట్ అవేర్నెస్ అవగాహన లేకపోవడం, నెక్స్ట్ థింగ్ వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నా కూడా దాని గురించి అవి కరెక్ట్గా తీసుకోకపోవడం. మన కల్చర్ వల్ల కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తుంటాం. సో దానివల్ల వాళ్ళ కరెక్ట్ పోషకాలు అందవు. ఓన్లీ అండ్ కొంత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బికాజ్ ఆఫ్ స్ట్రెస్, మెనీ ఎంప్లాయీస్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్, వాళ్ళ వర్కింగ్ అవర్స్ వల్ల, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. వంశీకృష్ణ గారు, మనం చూస్తూ ఉంటామండి, చాలామంది ఖాళీగా కూర్చుంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు. వాటి వల్ల ఏమన్నా మధుమేహానికి దారితీసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు మనకి. సో మనకేంటంటే ఇప్పుడు మనం డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పుడు లైక్ దీస్ ఆర్ డేస్ మనకి ప్రపంచంలో ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోతుంది కదా. అలాగే సో విత్ ద డైటరీ ప్యాటర్న్స్ అనమాట. సో మేబీ 10 years వరకు ఉన్న డైటరీ ప్యాటర్న్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ప్లాన్స్ అంటూ కానీ అట్లా ఒకప్పుడు ఉండేవి కావు. ఇప్పుడు చాలా గ్లోబల్గా మనకి దొరుకుతున్న అన్ని అందుబాటులో ఉన్న బెటర్ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో డయాబెటీస్కి ఎప్పుడు కూడా ఏంటి అంటే, మనకి ఎప్పుడు మెడిసిన్స్ ఎట్లాగో డయాగ్నోస్ అయితే ఇస్తాము, బట్ రాకుండా ఉండడానికి ఏంటి అన్నప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే డైలీ ఎక్సర్సైజింగ్, దాని తర్వాత కరెక్ట్గా ఫుడ్ ఫాలో అవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక స్లోగన్ ఉంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ ద ఫుడ్ బట్ ఇట్స్ ద ప్లేట్ దట్ మ్యాటర్స్ అంటారు. అంటే ఆ ప్లేట్లో మనం ఏం పెట్టుకుంటున్నామని దాన్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ కూడా మనకి డయాబెటీస్ ఇట్లా రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం తినే ఆహారంలో ఏమేమి ఐటమ్స్ ఎంత ప్రపోర్షన్స్లో ఉన్నాయి తెలుసుకోవాలి. సో మనకు కామన్గా ఉండేవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబరు, ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైనా తింటున్న ఆహారంలో, ఎప్పుడు తింటున్నా కానీ మనం తినే ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే రిఫైన్డ్ షుగర్స్ అంటాం, అంటే కట్టేసి ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల అందరూ ఎక్కువ వాడాల్సి వస్తుంది ఇప్పుడు. సో అవి తగ్గించుకుంటూ, అండ్ హెల్దీ ఫ్యాట్స్, తర్వాత హై ప్రోటీన్ అండ్ ఫైబర్స్ ఉంటే మనకి బాగుంటుంది అనమాట. అలా మెయింటైన్ చేసుకుంటూ మనకి అది లైక్ మనం వేరే ఫారెన్లో ఫాలో అయ్యే డైటరీ ప్యాటర్న్ ఫాలో అయినా తప్పులేదు, బట్ మన ఇండిజినస్ అంటే మనకి ఇండియాలో ఉన్న డైటరీ ప్యాటర్న్స్ కూడా కొన్ని చాలా బాగుంటాయి అనమాట. సో మనకి ఐడియా ఉంటే కంబైన్డ్గా మనకి నచ్చింది ఫాలో అవుతుంటే సరిపోతుంది. నైస్ అండి. ఓకే, అలాగే వెంకటకృష్ణ గారు, అంటే చిరుతిళ్ళు తింటున్నారు కానీ అవి ఎటువంటి చిరుతిళ్ళు తింటే బాగుంటుంది? వాళ్ళు అంటే న్యూట్రిషన్ వాల్యూస్ కావచ్చు, ప్రోటీన్స్ వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే వాళ్ళు ఎలాగో ఆపరు కాబట్టి వాళ్ళకు సెషన్ ఉన్నాయి వాళ్ళు కదా. సో దాని గురించి చాలా ముఖ్యమైన విషయం గురించి మీరు అడిగారు. యాక్చువల్గా చిరుతిళ్ళు ఏవైతే మనం సాధారణంగా బయటకు పర్చేస్ చేసుకుని తింటూ ఉంటామో, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, లేదా మిర్చి బజ్జీలు ఇట్లాంటివి కానివ్వండి, వీటిని తయారు చేసే విధానం వల్ల, వీటిలో వాడే పదార్థాలు, ఆయిల్ కానివ్వండి, వీటి వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. మనం సో ఎప్పుడు చెప్పినా కూడా ఒకవేళ పర్చేస్ ఫుడ్స్ ప్యాక్ ప్రోడక్ట్స్ అనుకోండి, లేబుల్ చూడమని చెప్తాం. అంటే లేబుల్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఏ రకమైన ఆయిల్ వాడారు, దానిలో ఏమైనా ఫైబర్ ఉందా లేదా, ఇటువంటి విషయాలు మనం గమనిస్తే కనుక వీటిని బట్టి మనం చూస్ చేసుకునే కొంచెం లో ఫ్యాట్, అట్లాగే ఫైబర్ ఎక్కువ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ వాల్యూ కొంచెం తక్కువ ఉన్న ఆహారాలు చూస్ చేసుకుంటే ఇవి హెల్తీ స్నాక్స్ అని మనం చెప్పొచ్చు. సో అంటే దానికి ఏమైనా టైమింగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయండి? ఈ స్నాక్స్ ఈ టైంలో తీసుకుంటే బాగుంటుందంటే కొంతమంది నోరు అసలు ఆగదు, ఆటోమేటిక్గా తింటూనే ఉంటారు ఏదో ఒకటి. అలాంటిది అంటే మీ సైడ్ నుంచి ఏం సజెషన్ ఇస్తారు వాళ్ళకి? యూజువల్గా అయితే మీరు ఇందాక ప్రీవియస్ డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా స్ట్రెస్ ఈటింగ్ ఒకటి ఉంటుంది. అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో కొంతమంది తినడం అలవాటు, అట్లా ఖాళీ సమయాల్లో తినడం అలవాటు, బాగా ఎక్కువసేపు మేల్కొని ఉన్న వాళ్ళు లేట్ నైట్ తినడం అలవాటు,
పార్ట్లీ బికాస్ ఈ మన వర్కింగ్ లైఫ్ స్టైల్ వల్ల వీటి వల్ల. సో ఐడియల్గా చెప్పడం అయితే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం ఎవరికైనా మంచిది. మోర్ సో ఎక్కువగా సెడెంటరీగా ఉండే వాళ్ళకి, అంటే ఎక్కువసేపు మనం కూర్చుని ఉంటాం అనుకోండి మన దినచర్యలో, అది వర్క్ వల్ల కానివ్వండి లేక మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, అలా ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళకి సాధారణంగా మనం స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కొద్దిగా తినమని చెప్తాం. తక్కువ గ్యాప్లో తినమని ఒకేసారి ఎక్కువగా తినటం కన్నా కొద్దిగా, అంటే సింపుల్గా చెప్పాలి అంటే మిడ్ మార్నింగ్ స్నాక్ అరౌండ్ 11 గంటలకి అట్లా ఒక స్నాక్ ఇస్ అడ్వైజబుల్. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తీసుకునే వాళ్ళకి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి, మళ్ళీ అలాగే సాయంత్రం 5 గంటల ఆ సమయంలో ఒక స్నాక్ తీసుకోవచ్చు. స్నాక్ టైమింగ్స్ అయితే ఇలాగా, మీల్స్ కాకుండా. ఓకే, రైట్ అండి. అలాగే సందీప్ గారు, ఇక్కడ మనం చూస్తే చాలామంది అంటే మధుమేహం వచ్చిన వాళ్ళకి ఆ ఫ్రూట్ తినకూడదు ఈ ఫ్రూట్ తినకూడదు అని రకరకాల వదంతులు ఉన్నాయి. ఏ ఫ్రూట్స్ తింటే మంచిది, వాళ్ళకి మధుమేహం అనేది ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన డైట్లో. సో మధుమేహం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అరటిపండు, మామిడి పండు, సీతాఫల్ ఇలాంటివి హై కార్బోహైడ్రేట్ ఉన్నది ప్లస్ విచ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, అంటే అవి తినగానే షుగర్ ఎక్కువ పెరిగిపోతుంటుంది. అలాంటివి అయితే ఖచ్చితంగా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. మిగతా ఫ్రూట్స్ లైక్ బెర్రీస్, తర్వాత యాపిల్, జాంపండు ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేయాలి. మీన్స్ అండ్ మొత్తం ఆపడం అని కాదు, వీ హ్యావ్ టు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. అండ్ అవి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, దాంట్లో షుగర్ ఎక్కువ పెరగదు. దెన్ అవకాడో ఇట్లాంటి కొన్ని ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అవి కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మినిమం క్వాంటిటీ తీసుకుంటే బెటర్. అది అంటే ఎక్సెస్ డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మినిమం తీసుకుంటే పర్వాలేదు. సో కార్బోహైడ్రేట్స్ వేట్లో అయితే ఎక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. అది ఏంటంటే మనం ఏ పదార్థం తిన్నా కూడా దానివల్ల షుగర్ ఎంత పెరుగుతుందో అది ఎక్కువ షుగర్ పెరిగితే హై గ్లైసిమిక్ ఇండెక్స్, తక్కువ షుగర్ పెరిగితే లో గ్లైసిమిక్ ఇండెక్స్. సో ఇట్లాంటివి మనం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. నాట్ ఓన్లీ ఫ్రూట్స్, ఏ ఫుడ్ అయినా సరే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి తీసుకోవాలి. వంశీకృష్ణ గారు, ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నారు, స్నాక్స్ లో కూడా తక్కువ గ్లైసిమిక్ స్నాక్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? చిన్న క్లారిటీ ఇక్కడ ఇస్తాను. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఎడిబుల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా కానీ నాలుగు మీద పెట్టుకుంటే ఆటోమేటిక్గా షుగర్స్ రిలీజ్ అవుతాయి. సో షుగర్స్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఐటమ్కి ఒక్కోలాగా షుగర్ రిలీజ్ అవుతారు అనమాట. కొన్ని ఐటమ్స్ మనం ఐటమ్ నోట్లో పెట్టుకోగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పూన్ షుగర్ పెట్టామనుకోండి, షుగర్స్ చాలా ఎక్కువైపోతాయి. అంటే ఏంటంటే అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పి. కొన్ని ఇప్పుడు ఇందాక డాక్టర్ సందీప్ చెప్పినట్టు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే లైక్ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, అవి మనం ఒక స్పూన్ కానీ ఏదైనా నోట్లో పెట్టుకోగానే షుగర్స్ మనకి మరీ ఎక్కువ రేజ్ కావన్నమాట, బట్ ఎంతో కొంత రిలీజ్ అవుతూ ఉంటాయి. దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఇందాక మనం అనుకున్నట్టు మనము లోకల్లీ ఫాలో అయినా లేకపోతే ఫారెన్వి ఏమైనా కొన్ని ఫుడ్ స్టైల్స్ ఫాలో అయినా కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ప్రిఫర్ చేయాలి. అండ్ అందులోనూ ప్లస్ మనకి ఎట్లా అంటే హై ఫైబర్ ఉన్నవి ప్రిఫర్ చేస్తే లేదా హై ప్రోటీన్ ఉన్నవి కొంచెం ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫుడ్ ఎంప్టీయింగ్ టైం అంటారు, అది పెరుగుతుంది అనమాట. అంటే మనము కామన్గా అంటాం కదా, బాగా హెవీగా తిన్నాం, ఫుల్ అయిపోయింది మాకు అని చెప్పేసి. సో మనం ఏంటంటే హై ఫైబర్ హై ప్రోటీన్ ఫుడ్ ఉందనుకోండి, మనం హెవీగా తినక్కర్లేదు. సో అది మామూలుగా కొంచెం తిన్నా కానీ మనకి ఆ ఫుల్ అయిపోయింది స్టమక్ అన్న ఫీల్ ఉంటుంది మనకి. సో అట్లాంటి ఐటమ్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుంటే షుగర్ పేషెంట్స్ ఏంటి అంటే ఎక్కువ తినొద్దు షుగర్ పేషెంట్స్ అని చెప్తాం. బట్ ఏం తినాలి అంటే కొంచెం తినాలి, కానీ ఆ కొంచెం తినే దాంట్లో కూడా తొందరగా కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ రావాలి. సో అట్లాంటివి తింటే వాళ్ళకి బెటర్ ఉంటుంది. సో అలాంటివి ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఫ్రూట్స్ సార్ చెప్పారు. సో అంటే ప్రతి దాంట్లో కూడా అంటే ఇప్పుడు మనకి వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అందులో కొన్ని తినొచ్చు తినకూడదని ఉంటాయి షుగర్ పేషెంట్స్. నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో కూడా కొన్ని తినొచ్చు తినకూడదని ఉంటాయి. అట్లాగే మీరు డ్రై ఫ్రూట్స్ చెప్పండి, ఫ్రూట్స్ చెప్పండి, అన్నిట్లో కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇందులో కనుక మనకి మీరు ఎవరైనా పేషెంట్ ఇట్లా డయాబెటీస్ పేషెంట్ కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ని వచ్చినప్పుడు సార్ నేను తీసుకోదగిన ఫుడ్స్ ఏంటి అని చెప్పి అడిగితే ఆబ్వియస్లీ ఒక లిస్ట్ ఉంటుంది. ఈ మధ్య అందరం ఏంటంటే ఒక ప్రింటెడ్ డైట్ చార్ట్స్ అని కూడా ఇస్తున్నాం అనమాట. సో అట్లాంటివి తీసుకుంటే ఆ లిస్ట్ చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలా చూస్తూ ఉంటే ఫాలో అవుతుంటే మనకి ఇక్కడ మైండ్లో రిజిస్టర్ అయిపోయి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మనం ఇంకా ముట్టుకోమన్నమాట. ఎప్పుడైనా మనకి బాగా క్రేవింగ్స్ ఉంటాయి కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు అప్పుడైనా వన్స్ ఇన్ అవైల్ అది చీట్ మీల్ కింద వెళ్ళిపోవచ్చు, కానీ బట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి ఎప్పుడైనా ప్రిఫర్ చేయాలి. అలాగే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు స్నాక్స్ అనేవి మధుమేహం వాళ్ళు ఉన్నవాళ్ళు తింటే కరెక్టా కాదా అంటే ఏం చెప్తారు? ఒకవేళ స్నాక్స్ తినకుండా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా వాటికి? స్నాక్స్ అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు కమర్షియలీ బయట అవైలబుల్ అంటే అట్లా అనుకుంటే కనుక ఇట్ ఈస్ రాదర్ వీ ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ టు చూస్ సమ్ ఫ్రూట్. ఏమైనా స్నాక్ తినాలనిపించిన టైంలో ఏమైనా ఫ్రూట్ తినమని చెప్తాం. లేదా ఇంట్లో ఏమైనా మనం తయారు చేసుకోగలిగితే ఇప్పుడు మనకి నార్మల్గా మనకు దొరికే మిల్లెట్స్ కానివ్వండి, అంటే చిరుధాన్యాలు అంటాం,
అట్లాగే పప్పు దినుసులు కానివ్వండి, వీటితో మనం చేసుకునేవి నట్స్, సింపుల్గా దొరికే నట్స్ మనకి పల్లీలు కానివ్వండి, అలాగే బాదం కానివ్వండి, వీటితో ఏమైనా మనం ఇంట్లో చేసుకోగలిగితే దోస్ ఆర్ మోర్ హెల్తియర్. అంటే దానివల్ల మనకి షుగర్ కంట్రోల్ చేయడం కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే నష్టాలు అనేది కొంచెం మనం లిమిట్ చేయొచ్చు. అంటే దానిలో ఆయిల్ వాడకం అది మనం ఇంట్లో కంట్రోల్ చేసుకోగలుగుతాం కాబట్టి. బట్ హెల్తియర్ స్నాక్స్ అంటే చాలా వాటిల్లో దొరుకుతాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ గివింగ్ హై ఫైబర్ బిస్కెట్స్ ఇస్తారు, అట్లాగే బిస్కెట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ప్యూర్ వీట్, అట్లాగా మైదా తక్కువగా వాడిన బిస్కెట్స్, ఇటువంటివి బహుశా మనం లేబుల్ చూసుకుని జాగ్రత్తగా ఎంచుకోగలిగితే అది వాడచ్చు. ఇప్పుడు చాలామంది స్నాక్స్తో పాటు టీ తాగుతూ ఉంటారు, అలాగే అంటే డిప్ చేసుకొని తాగుతూ ఉంటారు, గ్రీన్ టీ అని. సో అవి వాడటం వల్ల, అలా టీ తాగటం వల్ల, అంటే మధుమేహం ఉన్నవాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా తాగొచ్చా అంటే ఏం చెప్తారు? మధుమేహం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ షుగర్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో టీ, కాఫీ ఏదైనా సరే వితౌట్ షుగర్. ఫస్ట్ థింగ్ ఈజ్ అదైతే ప్రిఫరబుల్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కెఫిన్ అనేది ఉంటుంది కాఫీలో. సో అవి కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటాయి బ్లడ్ షుగర్స్. కెఫిన్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే స్వీట్ కాకపోయినా కూడా, అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు, అంటే డైలీ ఒక 5-7 టైమ్స్ 8 టైమ్స్ కాఫీ తీసుకుంటే అది ఎఫెక్ట్ ఉంటుంది. డైలీ 1 or 2 టైమ్స్ అండ్ లిమిటెడ్ అమౌంట్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ ఉండదు. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఎక్కువగా గ్రీన్ టీస్ కూడా షుగర్ ఉన్నోళ్ళు తాగకూడదు అనే ఒక చిన్న, అంటే అది దాని గురించి ఏం చెప్తారు? అంటే కంప్లీట్లీ గ్రీన్ టీ అనేది కాదు, అది కూడా లిమిట్లో, ఓన్లీ 1 or 2 a day ఏదైనా లిమిట్లో తీసుకుంటే పర్వాలేదు. మనం అదే అబ్నార్మల్గా తీసుకుంటే అది మంచిదని అబ్నార్మల్గా తీసుకోవాలి కాబట్టి అది. అలాగే వంశీకృష్ణ గారు, ఇక్కడ మనం చూసుకుంటే మీరు అన్నారు ఇందాక ప్రోటీను, ఫైబర్ ఇవి ఎక్కువగా ఉండేవి తీసుకుంటే మనకు మంచిదే. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనకి ఏంటంటే షుగర్స్ బాడీలో ఎక్కువసేపు హై షుగర్స్ ఉండటం కూడా ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో లోపల బాడీలో ఉండే ప్రతి ఇంపార్టెంట్ ఆర్గన్ కూడా ఇన్ఫ్లమేషన్ అనే ప్రాబ్లంకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే వాప్ అంటాం. సో ఆ వాప్ అనేది ఒక్కొక్కసారి దెబ్బ తగిలినప్పుడు మనకి వెంటనే కనిపిస్తుంది కదా, అటువంటి వాపు కాదు. అది షుగర్స్ ఎక్కువ ఉండటం వల్ల బాడీలో అది స్లోగా ఒక్కొక్క ఆర్గన్ని తినేస్తూ వస్తుంది అనమాట. అట్లా వాపు పెరిగిపోతుంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఐటమ్ తినే ఐటమ్ చూస్ చేసుకున్నప్పుడు షుగర్ అనేది మనకి తక్కువ రిలీజ్ కావాలి అండ్ స్లోగా రిలీజ్ కావాలన్నమాట. అండ్ అట్లాగే మనకి ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు అది మనకి ఎప్పుడు కూడా మనం ఫుల్గా ఉంది, నా స్టమక్ టమీ ఫుల్గా ఉంది, నేను చక్కగా తిన్నానన్న ఫీల్ వచ్చే ఫుడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని షుగర్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్వి అండ్ హై ఫైబర్ ఉండటం వల్ల ఏంటంటే దానివల్ల హై ప్రోటీన్ ఉన్నా కానీ దానివల్ల ఏంటంటే మనకి షుగర్స్ తక్కువ రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకు ఎందుకంటే కడుపు ఫుల్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మనం తెలిసి ఎక్కువ తినమన్నమాట ఇంకా అట్లా. సో అందులో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. అగైన్ ఇందాక అనుకున్నట్టు ఒకవేళ వాళ్ళు ఎవరైనా స్నాక్స్కి తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఫ్రూట్స్లో వన్ ఫ్రూట్ ఈస్ పర్మిటెడ్ పర్ డే అంటాం అనమాట. అంటే ఏదైనా ఒక రకం ఫ్రూట్, అయితే లెడ్ బై యాపిల్ కానీ, దానిమ్మ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ మనకి బత్తాయి, నారింజ లాంటివి అట్లాంటివి తీసుకోవచ్చు. మనకి నట్స్ ఉంటాయి కదా, నట్స్లో ఏం తీసుకోవచ్చు అంటే మనకి వాల్నట్ అంటే అక్రూట్, పిస్తా, తర్వాత ఆల్మండ్, బాదం వరకు తీసుకోవచ్చు. సో అట్లా కొంచెం ఒకవేళ కొంతమంది ఏమైనా నాన్ వెజ్ లాగా తినాలి అనుకుంటే దే కెన్ ప్రిఫర్ ఎగ్ అనమాట, ఎగ్ వైట్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఇట్లా మనం ఆ లిస్ట్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏం తీసుకోవచ్చు స్నాక్కి, ఏం అవాయిడ్ చేయాలి స్నాక్ అనేది చాలా ఇంపార్టెంట్. వెంకటకృష్ణ గారు ఇందాక అన్నారు, ఆయన చెప్పినట్టు ఇందాక అంటే నట్స్, సీడ్స్ ఇవి కూడా స్నాక్ లో ఇంక్లూడ్ చేయాలనేది చెప్తూ ఉన్నారు. సో ఎటువంటి నట్స్, ఎటువంటి సీడ్స్ అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే చాలా మందికి వీటి మీద అవగాహన లేదు. చాలా మంది ఏంటంటే తింటున్నారు కానీ ఏదో డాక్టర్ చెప్పారు మేము ఫాలో అవుతున్నా అని ఒక థాట్ ప్రాసెస్ లో నడుస్తుంది. కానీ ఎటువంటివి తీసుకోవాలి? ఇది యాజ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడిన దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. మనం రెగ్యులర్గా మన ప్రతి విజిట్లోనూ పేషెంట్ తోటి డైట్ గురించి మాట్లాడడం అనేది జరగాలి. అండ్ మెయిన్గా మనకి సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఆల్మండ్స్, బాదాం అంటాం కదా, దానివల్ల మనకి కొలెస్ట్రాల్ లోవరింగ్ ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది. సో దోస్ ఆర్ హెల్దీ. నెక్స్ట్ వాల్నట్స్ హార్ట్కి వాటికి మంచిగా ఉంటాయి. సింపుల్గా దొరికే మనకి పల్లీలు, పీనట్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ అస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యూ నట్స్. అండ్ పంప్కిన్ సీడ్స్ అంటాం, గుమ్మడికాయ గింజలు, చియా సీడ్స్. ఈ రోజుల్లో మనకి ఇవన్నీ కమర్షియల్గా చాలా ఈజీగా దొరుకుతున్నాయి, షాప్కి వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో క్వాంటిటీ అంటారా, కొద్దిగా జస్ట్ ఒక గుప్పుడు, ఒక హ్యాండ్ఫుల్ తీసుకున్నా సరిపోతుంది. సో దీస్ వీ కెన్ ఇంక్లూడ్, అంటే దాన్ని మనం పౌడర్ చేసుకుని కానివ్వండి, ఏదైనా స్నాక్ లాగా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేదా మీల్లో టాప్ చేసుకుని బ్రేక్ఫాస్ట్తో పాటు అట్లాగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ కన్జ్యూమ్ చేయటం వల్ల మనం అనుకున్నట్టుగా ఒకటి దాని నుంచి వచ్చే మనకి కొలెస్ట్రాల్ లోవరింగ్ ఎఫెక్ట్ అది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఫైబర్ యాడ్ అవుతుంది.
దానివల్ల మనకి షుగర్ అబ్జార్ప్షన్ కొంచెం డిలే అయ్యి మనకి ఆకలి ఎక్కువసేపు కాకుండా అట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అన్నట్టే నాకు ఒక చిన్న డౌట్ అండి, మై పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు ఎంత తింటున్నా కూడా ఒక మనిషికి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటూ ఉంటాయి, అంటే మనం బయట వర్క్ చేసేటప్పుడు కావచ్చు ఏదైనా. ఇప్పుడు ఈ మధుమేహం ఉన్న వాళ్ళు కూడా మా నార్మల్ పర్సన్ తో సమానంగా వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు నార్మల్ లైఫ్. కరెక్ట్. సో వాళ్ళు తినే ఫుడ్ కూడా ఏంటంటే చాలా వరకు చేంజెస్ ఉంటాయి, అంటే నార్మల్ పర్సన్ తినేది డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినేది. సో అది ఎలా మెయింటైన్ చేసుకోగలరంటే ఏం చెప్తారు మీరు? అంటే లైక్ అంటే అలా ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి ఎలా వస్తాయి అలా మెయింటైన్ చేసుకోవడానికి అంటే చెప్తారు? అంటే బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మధుమేహం ఉన్న వ్యక్తి కానీ లేదా లేని వాళ్ళైనా కూడా మన ఎనర్జీ లెవెల్ అనేది మనకి డైలీ ఉండే యాక్టివిటీకి తగ్గట్టుగా మనం తీసుకునే ఆహారంలోంచి ఎనర్జీ వస్తుంది. మనం తీసుకునే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే మేజర్ మనకి ఏదైతే ఉంటాయో కార్బోహైడ్రేట్ మనకి ఇమీడియట్గా మనకి ఎనర్జీ ఇచ్చేది, మనకి వర్క్కి కావాల్సిన ఎనర్జీ, మన డైలీ లైఫ్ యాక్టివిటీకి కావాల్సింది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. సో ఆ కార్బోహైడ్రేట్స్లోనే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే చూస్ అ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. అంటే ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అబ్జార్బ్ కావడానికి. ఎనర్జీ లెవెల్ దాదాపుగా సేమ్ ఉండొచ్చు, ఎక్కువసేపు అబ్జార్ప్షన్ టైం పడుతుంది. అండ్ మనకి కొంచెం దానివల్ల వచ్చే అంటే ఇమీడియట్గా ఇప్పుడు మీకు సింపుల్ కార్బోహైడ్రేట్ షుగర్ అనుకోండి, మనం కాఫీ టీలో వాడే షుగర్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, వెంటనే ఎనర్జీ స్పైక్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళకి ఆకలి వేయడం జరుగుతుంది. అదే దాని బదులు ఏదైనా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇట్లా వాడినప్పుడు ఏం జరుగుతుందంటే వీ గెట్ అ లాంగర్ డిలేడ్ యాక్షన్, స్లోగా అండ్ సఫిషియంట్ ఎనర్జీ కూడా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉండగలుగుతారు. అండ్ అట్ ది సేమ్ టైం మన ఫిజికల్ యాక్టివిటీ బట్టి ప్రోటీన్ కూడా సఫిషియెంట్గా తీసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వంశీకృష్ణ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇర్రెగ్యులర్ వర్కింగ్ అంటే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఎక్కువసేపు వర్క్ చేయాలంటే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో వాళ్ళు అంటే ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అంటే ఏం చెప్తారు? ఆఫ్ లైట్ మనకు చూస్తూ ఉంటాం, మనకి ఇప్పుడు చాలామంది మనకున్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన ఇంట్లో రిలేటివ్స్ కానీ మ్యాక్సిమం ఏ ఫీల్డ్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారంటే యూజువల్లీ వచ్చే ఆన్సర్ ఐటీ ఫీల్డ్లో ఎక్కువ ఉంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐటీ ఫీల్డ్ అనుకున్నా ఏ ఫీల్డ్లో అనుకున్నా కానీ వాళ్ళ క్లయింట్ టైమింగ్స్ వల్లనో దేనివల్లనో సమ్ ఎక్స్ రీజన్ ఏదైనా చెప్పండి, వర్క్ అవర్స్ అనేవి చాలా ఆడ్గా ఉంటున్నాయి మంచి రోజుల్లో. సో బట్ మన వర్క్ అవర్స్ ఎంత ఆడ్గా ఉన్నా పర్లేదు, కానీ మనం మటుకు రెగ్యులర్గా తినటం అనేది మటుకు ఒక టైం టేబుల్ మటుకు ఉంచుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నామంటే ఎలాంటివి తింటే బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది, ఎంత తింటే బాగుంటుంది అని చెప్పి. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మిస్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏదో వర్క్ వల్ల కాల్ లేట్ అయిపోయింది, సో కాల్ లేట్ అయిపోయింది, అబ్బా ఇవాళ నా డిన్నర్ టైం అయిపోయింది కదా, నేను ఇప్పుడు డిన్నర్ తినను, డైరెక్ట్ మళ్ళీ రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటాను, నిద్ర వస్తుందంటే కాదు. అగైన్ సేమ్ టైం ఒకేసారి ఇప్పుడు ఒక బ్రంచ్ అంటాం మనం, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అని చెప్పి. ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ ఓకే, కానీ ఇప్పుడు నా టైం అయింది, నా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, సో లంచ్ టైం అవుతుంది కదా, నేను వెళ్ళి హెవీగా బ్రంచ్ చేసేస్తాను అని చెప్పి అట్లా డైలీ హ్యాబిట్లా చేసుకోకూడదు. సో మనం ఆల్రెడీ మనకి పెద్ద లిస్ట్ ఉంది, అండ్ మనం ఎక్కడ గూగుల్ చేసుకుని ఇప్పుడు ఏఐ డేస్ ఇవన్నీ కూడా. సో మనం ఏం చేసినా కానీ తినచ్చా లేదా డయాబెటీస్ అని అనగానే డాక్టర్ని అడగకపోయినా గూగుల్ని అడిగినా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా డౌట్ ఉంటే. సో మనకి ఏం తినచ్చు ఏం తినకూడదు అని చెప్పి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మనం ఇక్కడ అందరూ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీ షుడ్ నాట్ స్కిప్ ద మీల్. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది ఏంటంటే డైలీ 3 times కరెక్ట్గా 3 పూట్ల తింటాడు వీడు అని చెప్పని అనేవాళ్ళు, చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది ఇట్లాంటి సేయింగ్ అనమాట. సో 3 times తిన్నా రోజుకి పర్లా. కానీ కొంతమందికి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఒక మెకానిజం వల్ల, గట్లో ఉన్న మెకానిజం వల్ల ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు తినాల్సి వస్తుంది. సో అంటే మనం వాళ్ళు 3 times తినే తిండిని డివైడ్ చేసుకొని 6 times తినొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా ఒక మనిషి ఎవరైనా బ్రేక్ఫాస్ట్కి ఒక 4 idlis తింటారు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, అది మార్నింగ్ 9 o'clockకి తింటారు అనుకుంటే మేబీ లంచ్ 1 o'clock అలా చేస్తారంటే 11 o'clockకి మార్నింగ్ 9కి 2 idlis, దాని తర్వాత 11 o'clockకి 2 idlis అలా ట్రై చేయొచ్చు. సో తినేది స్ప్లిట్ చేసుకొని తింటే ఇంకా బెటర్గా ఉంటుంది. కొంచెం అలాగే వెంకటకృష్ణ గారు, ప్యాక్డ్ స్నాక్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? అలాగే లేబుల్స్ మీద ఏం చూసి తీసుకోవాలి? మెయిన్ అదే మనం ఇందాక కూడా అనుకున్నట్టు లేబుల్స్ మీద కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంది అంటే డైరెక్ట్ షుగర్ 30 grams లోపు పర్ సర్వింగ్ ఉంటే బెటర్, 15 లోపు ఉంటే ఇంకా బెటర్. అట్లాగే ఏ రకమైన ఆయిల్ వాడారు, బేసిక్ కంటెంట్ ఏంటి, మైదాతో చేశారా లేక వీట్తో చేశారా, దానిలో ఏమైనా ఫైబర్ ఉందా, అంటే హెల్తీ, ఇవన్నీ ఇట్లాంటివి ఏమున్నాయి చూడాలి. సో మనం చూస్ చేసుకునే స్నాక్స్ ప్రతిదాని వెనకాల లేబుల్స్ ఉంటాయి. ఆ లేబుల్ పైన క్యాలరీ వాల్యూ కానివ్వండి, సర్వింగ్కి ఎంత ఉంటుంది, టోటల్ ప్యాకెట్కి ఎంత ఉంటుంది. ఒక్కొక్క సర్వింగ్లో 15 grams లోపు ఉందనుకోండి, దట్ ఈస్ ఎ లో క్యాలరీ స్నాక్, అవి చూస్ చేసుకోవచ్చు. ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటే దట్ ఈస్ బెటర్. అండ్ వాడిన ఆయిల్ ఏదైతే వనస్పతి, డాల్డా ఇట్లాంటివి ఏమైనా వాడారనుకోండి అవి అవాయిడ్ చేయడం బెటర్.
అది మస్టర్డ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటి వాటిలో చేసిన స్నాక్స్ ఉన్నాయనుకోండి, దోస్ ఆర్ మోర్ హెల్దియర్. అది ఫైనల్గా సందీప్ గారు, డాక్టర్స్ సపోర్ట్ డైట్ ప్లాన్ ఒక లైక్ డయాబెటిక్ ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది డైట్ ప్లాన్ విషయంలో అంటే ఏం చెప్తారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ థింగ్. సో మనం మాట్లాడుకున్నట్టు 3 మేజర్ మీల్స్, 3 స్మాల్ మీల్స్. సో వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఈ మా స్నాక్స్ 2 or 3 times a day. సో అది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ థింగ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ ఎనీ ఎక్సర్సైజ్ డైలీ 30 minutes a day కంపల్సరీ. అది ఇవి ఫాలో అయితే బెటర్. అండ్ డెఫినెట్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. డాక్టర్ కన్సల్టేషన్ రెగ్యులర్గా ఉండాలి. వంశీకృష్ణ గారు, చాలా ఎక్కువగా లావుగా ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే స్నాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే లావుతో సన్నతనంతో ఆధారపడి ఉంటుందా స్నాక్ తీసుకోవటం డయాబెటిక్ పేషెంట్ కంటే? నాట్ ఎట్ ఆల్ అనమాట. వాళ్ళకి ఏంటంటే లోపల అది కనిపిస్తుంది, కానీ కొంతమందికి ఏంటంటే బాగా స్లిమ్గా ఉంటారు అనమాట. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో, ఎంతకన్నా సన్నగా ఎవరు ఉండరు అని చెప్పన్నట్టు, ఒక మెరుపు తెగులాగా ఉందని చెప్పి అంటారు. ఆ వాళ్ళకి ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేస్తే షుగర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మామూలుగా కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళకన్నా కూడా వాళ్ళకి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా అది వాళ్ళ బాడీ మెకానిజం అలా వచ్చింది వాళ్ళకి, అండ్ వాళ్ళ జీన్ ప్యాటర్న్ వల్ల కావచ్చు, దేని వల్ల కూడా కావచ్చు. సో అది కానీ బట్ ఎవరికైనా అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో బట్ ఆల్రెడీ నేను స్లిమ్గా ఉన్నాను అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే మన వెయిట్కి హైట్కి తగ్గట్టుగా ఉన్నామా లేదా అని చూసుకునేది అనమాట. అది ఎక్కువ ఉన్న వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది స్నాక్స్ విషయం, తినే విషయంలో. తక్కువ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ అగైన్ సేమ్ టైం మీ బేస్ లైన్ కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ లేకపోతే అవి నార్మల్ ఉండాలి. బేస్ లైన్ షుగర్ టెస్ట్ కానీ నార్మల్ ఉంటే మేబీ కొంచెం లిబరల్గా ఉండొచ్చు స్నాక్స్ విషయంలో. బట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్నా లేకపోయినా కానీ కూడా స్నాక్స్ విషయంలో మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఖచ్చితంగా. ఫైనల్గా వెంకటకృష్ణ గారు ఏం చెప్తారు మీరు, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? డైట్ పరంగా అయితే కనుక చాలా ఆప్షన్స్ ఉంటాయి. డయాబెటీస్ అనగానే చాలా వరకు భయపడతారు, ఇంకేం తినలేమా, ఇంకా అయిపోయిందా. చాలా మందికి కామన్గా మనం మొదటిసారి డయాబెటీస్ గురించి మాట్లాడంగానే అయ్యో నాకు డయాబెటీస్ వచ్చిందా, ఇంకేం తినలేము, అట్లా జీవితం అయిపోయింది, ఇంకా బతకలేమనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా అనుకోకూడదండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అ ప్రాసెస్, లైక్ వీ హవ్ ఆల్ డిస్కస్డ్. మనకి టైం పడుతుంది. ఒకసారి మన పేషెంట్తో మాట్లాడి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఆహారం ఏంటి, దానిలో ఏం మార్పులు చేయగలం. సో దాన్ని కొద్దిగా క్యాలరీస్ తగ్గించడం, సింపుల్గా చెప్పాలంటే ఒక 30% క్యాలరీస్ మీరు ఇప్పుడు తీసుకునే దానిలో తగ్గించండి అని చెప్తాం స్టార్టింగ్లో. అట్లాగే ఒక 30 minutes వాకింగ్ చేయండి అని చెప్తాం సింపుల్గా. పోర్షన్ సైజ్ కంట్రోల్, ప్రతిదాన్ని కొద్దిగా తగ్గించండి క్వాంటిటీ, పూర్తిగా మానేయకండి, తగ్గించండి గ్రాడ్యువల్గా. దిస్ ఈజ్ 1 step స్టార్టింగ్లో. తర్వాత ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ అండ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్ మనం ఇంకా మార్పులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్నాక్స్కి ఆప్షన్స్ ఉంటాయి, డైట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఏది పూర్తిగా మానేయాలి అన్నంతగా ఉండదు. మేబీ చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది. మీరు అన్నట్టు లాజికల్గా డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోతే కూల్ అండ్ హ్యాపీగా లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ ఏమి డిఫరెన్స్ ఉండదండి. డయాబెటీస్ అనగానే డిస్కరేజ్ అయ్యి కానీ డిమోటివేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. దేర్ సో మెనీ పీపుల్, సెలబ్రిటీస్ అట్లా చాలామంది ఉన్నారు who are having absolutely నార్మల్ లైఫ్. ఎటువంటి సమస్య డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఏ డిఫరెన్స్ లేకుండా మేనేజ్ చేయొచ్చు. మెయిన్ డాక్టర్ సందీప్ గారు చెప్పినట్టు డైట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేది ఎక్సర్సైజ్, లాస్ట్ వచ్చేది మెడికేషన్. దట్ ఈస్ హౌ వీ ఆల్వేస్ టెల్ అవర్ పేషెంట్స్. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సందీప్ గారు, అలాగే వంశీకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు. సో చూశారు కదా, యుఎస్వి ప్రైవేట్ లిమిటెడ్ వారి అవగాహన కార్యక్రమం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఈజ్ రఫీ, నమస్తే.